బ్రేకింగ్ న్యూస్. ప్రేమ పెళ్లి చేసుకుందని కన్న కూతురునే కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు. కిడ్నాప్ అయిన యువతి కోసం ఇప్పుడు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ జిల్లా నర్సంపల్లిలో కిడ్నాప్ అయిన యువతిని గాలిస్తున్నారు పోలీసులు. 4 నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు శ్వేత, ప్రవీణ్. నిన్న ప్రవీణ్ ఇంటిపై దాడి చేసి శ్వేతను ఎత్తుకెళ్లిపోయారు తల్లిదండ్రులు. భర్త ప్రవీణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి శ్వేత కోసం గాలిస్తున్నారు. ఇద్దరిది ఒకటే ఊరు, ప్రేమించుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇదంతా జరిగి 4 నెలలైంది. అమ్మాయి పేరెంట్స్ సైలెంట్ గా ఉండడంతో అంతా సర్దుకుపోయిందిలే అనుకున్నారు. కానీ నిన్న సడన్ గా అబ్బాయి ఇంటిపై దాడి చేసిన అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు బీభత్సం సృష్టించారు. దొరికినోళ్లను దొరికినట్టు కొడుతూ అమ్మాయిని ఎత్తుకెళ్లిపోయారు. అడ్డొచ్చిన వాళ్లపై కారం పొడి చల్లి మెరుపు వేగంతో కారును వెళ్లిపోయారు. భర్త ప్రవీణ్ ఫిర్యాదు మేరకు శ్వేత తల్లిదండ్రులు బాలనరసింహ, మహేశ్వరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అమ్మాయి తల్లిదండ్రులు గ్రామం నుంచి పారిపోవడంతో ఆచూకీ కోసం గాలిస్తున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నానా 4 months అవుతుంది. అయితే బయట ఉన్నాము, ఇట్లా లొల్లిలు అవుతున్నాయి అని. జ్వరం వచ్చిందని ఇంటికి వచ్చినాము. ఇంటికి వస్తే నిన్న కొట్టినారు, కంప్లైంట్ ఇచ్చినాము కొట్టినారని. పొద్దుగాల సార్ వాళ్ళు పోలీసు ఎంక్వైరీకి వస్తున్నారు. పొద్దుగాల 8 గంటలకు వాళ్ళ పేరెంట్స్ వచ్చి కళ్ళ కారం గారికి సాకులతో వచ్చి కడుపులో వచ్చి మమ్మీకి, నాకు, డాడీకి, అన్నకు, మా వైఫ్కి తీసుకున్నారు సార్. మమ్మల్ని కొట్టిరు సార్. పొద్దున 8 గంటలకు వచ్చి మమ్మల్ని కారం పడి పోసి ఇంటిలో వాళ్ళని కొట్టి పొడిచిరు సార్. కత్తులతోటి, దేశాలతోటి పొడిచి కళ్ళ కారం పోసిరు సార్. నా కొడుకుల చెయ్యి కోసిరు, కొడుకుని చెయ్యిర కొట్టిరు సార్. నా కొడుకును నా చెయ్యి కోసిరు సార్. నెత్తి వాళ్ళ కొట్టిరు సార్. నెత్తి వాళ్ళ కొట్టిరు సార్. ఆ పిల్లని కడుపులో పొడిచిరు. కాళ్ళు చేతులు కట్టి గుంజుకపోయిరు సార్.